నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. హరీష్ రావు, సంతోష్ రావులు కాళేశ్వరం అవినీతికి కారకులన్న ఎమ్మెల్సీ కవిత కమెంట్స్ బీఆర్ఎస్ లో కాకపుట్టిస్తున్నాయి. స్థానిక ఎన్నికల ముందు కవిత వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ అంటున్నాయి గులాబీ శ్రేణులు. ఈ సమయంలో కవితపై కేసీఆర్ ఏం చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా క్యాడర్లో నెలకొంది. ఇక కేసీఆర్ కవితపై వేటు వేస్తారా లేక లైట్ తీసుకుంటారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రూప్ సింగ్ గారు, జాగృతి ఎక్స్ చైర్మన్, అదేవిధంగా గణపురం వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నర్ర విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, అండ్ బొమ్మెల రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మొత్తం మీద పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న కమెంట్లు ఎమ్మెల్సీ కవిత నుంచి రావడం, అటు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా కొన్ని రోజుల్లో దగ్గర పడుతున్న టైంలో బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది, స్వపక్షంలోనే విపక్షం తయారైందన్న ఒక వాదన అయితే బయట నుంచి వినిపిస్తుంది. ముందుగా రూప్ సింగ్ గారితో స్టార్ట్ చేద్దాం. రూప్ సింగ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొన్నటి వరకు కేసీఆర్ పక్కన దయ్యాలున్నాయని చెప్పేశారు. ఆ దయ్యాల పేర్లు నిన్న బయట పెట్టేసింది ఎమ్మెల్సీ కవిత. అటు హరీష్ రావు, సంతోష్ రావుల గురించి మాట్లాడుతూ కూడా వాళ్ళు కేసీఆర్ పైన సిబిఐ కేసు పెట్టేంత వరకు వెళ్ళిందంటే ఏం చేస్తున్నారు అంటే కేసీఆర్ వెనకేసుకోవడం, ఓకే తండ్రిని వెనకేసుకోవడంలో తప్పలేదు, కానీ ఇంకా అందరు బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఒక రకంగా అయోమయంలో పడిపోతున్న డైలమాలోకి ఎమ్మెల్సీ కవిత వెళ్తున్నారంటే ఏంటి, ఏం జరుగుతుంది, అసలు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని అంటే ఈ కమెంట్స్ కేసీఆర్ ని డ్యామేజ్ చేయవా? ముందుగా నేను జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అలాగే నాతో పాటు ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. అమ్మ, నిన్న కవితమ్మ గారు మాట్లాడినటువంటి విషయాన్ని ఒకసారి తనలో ఉన్నటువంటి ఆక్రోందన ఏంటి, అసలు ఎందుకు ఆ స్టేజ్ వరకు తను మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది అనే అంశాన్ని పరిశీలించే ముందు అసలు కేసీఆర్ గారు తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప నేత, అసలు ఈ రాష్ట్రమే సాధించబడదు అని, ఈ రాష్ట్రం ఇక ఎప్పటికి కూడా పరాయి పాలనలో ఉండవలసిందే అనేటువంటి స్టేజ్ నుంచి అనేక ఆహార కృషి చేసి ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. సరే, పరిస్థితులు అనుకూలించలేదు, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది. ఓడిపోయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. రాష్ట్రాన్ని సాధించినటువంటి ఏమాత్రం ధ్యాస లేకుండా, రాష్ట్రం సాధించినటువంటి చేసిన కృషిని ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా, ఆయన చేసిన పనిలో ఏదో అవినీతి జరిగిందనేటువంటిది ఆరోపణ చేయడం తప్ప మరో పని లేకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ గారిని బదనాం చేయడం ఒక్కటే పనిగా పెట్టుకున్నటువంటి సందర్భం. ఇంత కుట్ర పని జరుగుతున్న ఈ ప్రయాణంలో కేసీఆర్ గారి పట్ల వస్తున్నటువంటి నోటీసులకు సంబంధించి కానీ, లేకపోతే కేసీఆర్ గారి పట్ల జరుగుతున్నటువంటి కుట్రల పట్ల కానీ, పార్టీ పరంగా జరగవలసినటువంటి యాక్టివిటీస్ సరిగా జరగకపోవడం, చివరికి అసెంబ్లీలో తీర్మానం చేసి కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పజెప్పడం, ఇది అత్యంత బాధాకరమైనది, అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయంగా కవితమ్మ గారు భావించారు. అందుకే అంత గొప్ప వ్యక్తి పట్ల ఇలాంటి చర్యలు చేపడతా ఉంటే దాంట్లో జరిగినటువంటి ప్రయాణంలో ఏమైనా లోపతాపాలు ఉంటే అప్పుడున్నటువంటి బాధ్యుడిగా లేకపోతే మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. హరీష్ రావు గారికి మరి అక్కడ ఉండి సంతోష్ రావు కూడా అనేక సమాచారాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆమె గతంలో కూడా చెప్పారు మనకి, సార్ చాలా గొప్పవాళ్ళు, మంచివాడు, దేవుడు, కానీ వెనుక ఉన్న కొద్ది మంది ఆయనను మిస్గైడ్ చేస్తున్నారనేటువంటి వాదన ఈ మధ్య కాలంలో కవితమ్మ గారు తీసుకొచ్చింది వాస్తవ విషయం. ఆ విషయాలను ఇంకా ఎంతకాలం అంటే పార్టీ ఓడిపోవడానికి కారకులు కొందరు, ఆ ఒకరిద్దరు అనేటువంటి కాదు, దాని చాలా కారణాలు, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అది అవినీతి రూపంలోనే కాదు, వాళ్ళ అధికారంలో అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో వ్యవహరించినటువంటి తీరుతెన్నులు, అంటే ప్రజలతో మమేకమై పనిచేయవలసినటువంటి దానిలో ఫెయిల్యూర్స్ అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఈ రకంగా బ్లేమ్ కావడానికి, బదనాం కావడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కేసీఆర్ గారిని ఒక్కనే బలి చేసేటువంటి కుట్రలు. సరే, మీరు అన్నట్లు తీసుకుందాం రూప్ సింగ్ గారు, కానీ ఒకటే ఏంటంటే, సరే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పైన జాగృతి వాళ్ళకి నమ్మకం ఉందా?
ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆ నమ్మకం లేదు. మరి మీకు నమ్మకం లేనప్పుడు ఇప్పుడు ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దర్యాప్తు చేస్తుందో దాని మీద నమ్మకం లేదు. మరి లేనప్పుడే కదా అది కేంద్రంకి వెళ్తుంది. ఇప్పుడు సిబిఐకి వెళ్ళింది, దాని మీద కూడా నమ్మకం లేదా? నమ్మకం గురించి మాట్లాడు. నమ్మకం ఒక మాట ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు కాళేశ్వరం పైన ఇప్పుడు ఏదైతే అవినీతి ఆరోపణలు వచ్చాయో దాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, కేసీఆర్ కి ఇప్పుడు ఏదైతే కడిగిన ముత్యంలా బయటకు వస్తారా, లేదంటే నిజంగా అవినీతి ఆరోపణలు ఎవరైనా ప్రూవ్ చేసుకుంటారు, సిబిఐ ప్రూవ్ చేస్తుందో ఏంటో తెలియాలంటే సిబిఐ వరకు వెళ్ళాలి. వెళ్లకుండా ఇప్పుడు వెళ్ళింది కేసు వెళ్ళింది తప్పు, కేసీఆర్ పైన ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళిందంటే రేపు తెలంగాణ బంద్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవరు బయటికి రాలేదు అన్నట్టుగా అంటే ఏమన్నట్టు మరి దాన్ని? అంతే కదమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో ఈ కమిషన్ పేరుతో గోష్ కమిషన్ నివేదికలో ఏముందో మీరు ఒకసారి చూడండి అమ్మా. నివేదికలో ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టు కానీ వీళ్ళు దోషులని ఎస్టాబ్లిష్ లేదు. నా పాయింట్ ఏంటంటే అసలు అంత దూరం కావాలని తయారు చేస్తూ దీన్ని ప్రజలలోకి వీళ్ళు దోషులని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కమిషన్ వేసింది, మరి కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంది కదా. సిబిఐకి అప్పచెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఆ చర్యలు తీసుకునే పవర్స్ వాళ్ళకి లేవా? ఉన్నాయి కదా. ఉన్నప్పుడు దాన్ని పక్కకు పెట్టి సిబిఐకి అప్పచెప్పడంలో అంతర్యం ఏమిటి? అంటే ఇదంతా కూడా కావాలని చేస్తున్నటువంటి కుట్రలు. దీన్ని కొట్టవలసినటువంటి బాధ్యత అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది, యావత్ తెలంగాణ సమాజానికి ఉంది, ఒక బిడ్డగా తనకు కూడా ఉంది. బీఆర్ఎస్ కూడా తిప్పి కొడుతుందో లేదో చూద్దాం. బొమ్మల రామూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. మొన్నటి వరకు అసలు కాళేశ్వరంలో అసలు అవినీతియే లేదు, అవినీతియే జరగలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ స్టాండ్ గట్టిగా అదే పాయింట్ మీద ఉంది. అండ్ నిన్న వచ్చేసి ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షురాలు కవిత, మీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వచ్చేసి కాళేశ్వరం కరప్షన్ చేసిందే, దాని పాత్ర విషయంలో ఎవరున్నారంటే హరీష్ రావు అని చెప్పేసి సంతోష్ రావు పేర్లు, మెగా ఇండస్ట్రీస్ పేర్లు ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. అంటే ఆమెనేమో మీరేమో కాళేశ్వరంలో కరప్షన్ జరగలేదని బీఆర్ఎస్ అంటుంటే అక్కడనేమో కరప్షన్ చేసింది హరీష్ రావు అని చెప్పి నొక్కి చెప్పడం, దెయ్యాలు పక్కనే ఉన్నారని మొన్నటి వరకు కమెంట్స్ చేసి ఈ రోజు పేర్లు బయట పెట్టడం ఏంటి? ఏమనుకుంటున్నారు? మీరు కూడా సిబిఐకి వెళ్ళడాన్ని ఓకే అంటే స్వాగతిస్తున్నారా, లేదంటే మీరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారా? అందరికీ నమస్కారం. డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, జీటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. వాస్తవానికి సరే, జరిగే ఎంక్వైరీ జరుగుతున్నది. దోషులు ఎవరు, అసలు అక్కడ అవినీతి జరిగిందా జరగలేదా, ప్రతిపక్షాలు ఆరోపించినట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్టు ఎలాంటి ఆధారాలు లేకుండా మనం కూడా మాట్లాడితే ఎలా? మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు సరే ఏదైనా లోడ్ పార్టీలు ఉంటే అవి లోపల మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని కూడా బయట మాట్లాడి 65 లక్షల మంది ప్రజల కార్యకర్తల జీవితాలను, అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే పరిస్థితిలో కవితక్క గారు నిన్న మాట్లాడిన తీరు నిజంగా మాకందరికి కూడా చాలా బాధేసింది. రామూర్తి గారు, మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి, ఒకసారి చెక్ చేసుకోండి, నేను మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు వస్తుందా? హలో వెంకటరెడ్డి గారు, నా ఆడియో ఓకేనా మీకు? ఇప్పుడు వస్తుందా? ఎస్, వినిపించట్లేదండి రామూర్తి గారు, మీ ఆడియో వినిపించట్లేదు. ఎస్ వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి మేడం, చెప్పండి. సో మీరు చెప్పండి. రామూర్తి గారు, మీరు ఒకసారి చూడండి, వీలైతే మళ్ళీ జాయిన్ అయ్యడానికి ప్రయత్నం చేయండి. ఎస్ రామూర్తి గారు, ఓకే చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి రామూర్తి గారు. ఇప్పుడు కవితక్క గారు మా పార్టీ ఎమ్మెల్సీ గారు, ఎంపీగా ఉన్నారు. మళ్ళీ ఎంపీగా సీట్ ఇస్తే ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎంత చేయాలో అంత చేసింది. వాస్తవానికి కవితక్క గారి మీద మా అందరికి కూడా అభిమానం, ప్రేమ, గౌరవం. ఎందుకు అంటే కేసీఆర్ గారి కూతురు అనే ఒక గౌరవం మాకు ఎక్కువగా ఉండేది. ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, గౌరవంగా ఉండాలని ఈ తెలంగాణ ప్రజలు మొత్తం గుండెల్లో పెట్టి చూసుకున్నారు. కానీ వాళ్ళ స్వార్థం కోసం, వారి రాజకీయ అస్తిత్వం కోసం పార్టీనే బదనాం చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఇది మా అందరికి కూడా చాలా బాధాకరం. ఇప్పటికైనా మరి ఎందుకు ప్రతిపక్షాల ట్రాప్ లో పడ్డట్టయితే కనపడుతుంది కవితక్క గారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాస్తవం ఏం జరిగింది? కవితక్క గారు గనక లిక్కర్ స్కామ్ లో పోకుంటే మేము ప్రతిపక్షంలోకే వచ్చేవాళ్ళం కాదు. మేము బదనం అయింది కూడా అక్కడనే కదా. కేసీఆర్ గారికి కోపం వచ్చింది కూడా అక్కడే కదా. కేసీఆర్ గారు ఏ చిన్న తప్పు చేసినా, ఎవరు చేసినా క్షమించడు. అది ఎవరైనా
కవితక్క గారు చేసిండు, తప్పు చేశారు కాబట్టి కొంచెం దూరం పెట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దూరం పెట్టాడు కేసీఆర్. అంటే ఒకటి రామ్మూర్తి గారు, మీరు జస్టిఫికేషన్ ఇచ్చేస్తున్నారు లైవ్ లో. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో తప్పు చేశారు కవిత అని మీరు అంటున్నారు. మొన్ననేమో కడిగిన ముత్యం లెక్క నేను బయటకు వచ్చేసిన, నేను నిప్పుని అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అన్నారు. అసలు మొత్తం మీరు జస్టిఫికేషన్ నేనేమంటాను, కాళేశ్వరం ఏ విధంగా ప్రతిపక్షాలు బదనాం చేశారో కవితక్క గారు లిక్కర్ స్కామ్ లో ఇరకడం వల్ల అలా బదనాం చేశారు బీఆర్ఎస్ పార్టీని అని చెప్తున్నాను. అలా బదనాం చేయడం వల్లనే ఎంపీ ఎన్నికల్లో కూడా మాకు సీట్లు తగ్గాయి, 0 సీటు వచ్చింది. ఇది కారణం కవితక్క గాగా కాదని ఊప్ స్వింగర్ అని అడుగుతున్నాను నేను, మా మిత్రుడు కదా. రామ్మూర్తి గారు గుర్తించాలి, రామ్మూర్తి గారు మీరు కూడా గుర్తించాలి, తన బిడ్డ ఏం తప్పు చేయలేదు, ఆమె కడిగిన ముత్యంలా వస్తుందని స్వయంగా కేసీఆర్ గారే ఒప్పుకొని అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు లిక్కర్ కేసును తన మీద ఆరోపణ చేసి మాట్లాడితే అది న్యాయం కాదు. మీరు ఆలోచించుకోండి. ఇంకొకటి ఏంటంటే రామ్మూర్తి గారు, మీరు అంటే లిక్కర్ స్కామ్ వల్లనే ఎంపీ సీట్లు ఒక్కటి కూడా రాలేదంటే, ఎంపీ విషయంలో, ఎంపీ ఎలక్షన్స్ విషయంలో మీరు లైట్ తీసుకుంటే 0 వచ్చినాయా లేదంటే ఎందుకు వచ్చినాయని కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. నేను ఒకటే చెప్తున్నాను, కేసీఆర్ గారి మీద ఎన్ని ఎంక్వైరీలు చేసినా, ఎంతమంది ఎన్ని ఘోషలు వచ్చినా, పీసీ ఘోష్ అది పైసల ఘోష్ అని, ఇది పీసీ ఘోష్ రిపోర్ట్ కాదు, అది పీసీసీ రిపోర్ట్ అని మా పార్టీ, మా నాయకులు చాలా క్లియర్ గా కుండ బద్దలు కొట్టినట్టు కొట్టి ఆ రిపోర్ట్ ని కూడా చెత్తబుట్టలు కూడా పనికిరాదు అని చెత్తబుట్టలో పడేశారు. కాబట్టి ఈ ఎంక్వైరీలు సిబిఐ నాకు ఒకటే అడుగుతున్నా, ఇప్పటిదాకా ఏమన్నారు బీజేపీ వాళ్ళు, మీకు చేత కాదు, మీకు చేత కాకుంటే సిబిఐకి ఇవ్వండి అని మొత్తుకున్నారు. సిబిఐకి ఇప్పుడు ఇచ్చారు అంటే అర్థమైంది, సిబిఐకి ఇవ్వమని బీజేపీ వాళ్ళు అడగడం, దానికి కాంగ్రెస్ ఒత్తాసు పలకడం, సిబిఐకి ఇచ్చారు. అంటే అర్థము, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు తోడు దొంగలే, సీకటి దోస్తులే. తెలంగాణకు గుండెకాయ లాంటి తెలంగాణ ప్రజలకు గుండెల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 2 తోడు దొంగలై బదనాం చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, కేసీఆర్ గారి మంచితనాన్ని చులకన చేయడానికి వీళ్ళిద్దరూ ఆడిన డ్రామాగా ఈ రోజు అర్థమైపోయింది. ఒక పక్క రాహుల్ గాంధీ గారు సిబిఐ బీజేపీ జేబు సంస్థలను తిరుగుతూ ఉంటాడు, రాజ్యాంగాన్ని బుక్ చేతిలో పట్టుకొని ఈ సిబిఐ పనికిరాని వాళ్ళ జేబు సంస్థలుగా మారింది, ఈడీ వాళ్ళ జేబు సంస్థలుగా మారింది, మేము వాటిని నమ్మము అని అంటాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో సిబిఐ పనికిరాని సంస్థగా తయారైందని చెప్తారు. మరి ఇప్పుడు సిబిఐకి ఈ కేసు అప్పచెప్తారు. అంటే అర్థమైంది, బీజేపీ కనుసన్నల్లో మోడీ గారి ఆలోచన విధానంలో రాహుల్ గాంధీ గారికి మరి తెలుసో తెలియదో నాకు అర్థం కావడం లేదు, రేవంత్ రెడ్డి అలా పని చేస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వస్తానండి రామ్మూర్తి గారు, మళ్ళీ వస్తానండి. అదే విధంగా గౌరవ్ సతీష్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయన కూడా జాయిన్ అయ్యారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సతీష్ గారు, ఒక పక్కనేమో మొన్నటి వరకు కవిత వెనుక ఉంది రేవంత్ రెడ్డి, ఎన్నుకుంటూ నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నారు. ఈ రోజు కవితనే బయటకు వచ్చేసి హరీష్ రావు, సంతోష్ రావు వెనక ఉన్నది రేవంత్ రెడ్డి, వీళ్ళ వెనక మెయిన్ ఉన్నదే రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. ఏంటి దీనికి మీ జస్టిఫికేషన్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎవరు వెనుక ఎవరున్నారో తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరుతోటి యావత్ తెలంగాణ ప్రజాధనాన్ని లూటి చేసింది ఎవరో సమాజం అంతా గ్రహిస్తూ ఉంది. కానీ ఇందాక మా మిత్రుడు రామ్మూర్తి గారు మాట్లాడుతూ ఎవరు గోతులు ఉన్నారో అది మర్చిపోయి మాట్లాడితే మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది, కనీసం పొట్టిగడ్డ అయినటువంటి బీఆర్ఎస్ పొట్టిగడ్డ అయినటువంటి మెదక్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కనీసం అభ్యర్థిని పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు రాజకీయం గురించి మాట్లాడితే, ఓట్ల గురించి మాట్లాడితే ఎట్లుంటుందంటే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టా కాదా ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిన్న కవిత గారు మాట్లాడుతూ ఎవరు వెనుకలు ఎవరున్నారో వాళ్ళ నాన్న గురించి వాడ మాట్లాడినటువంటి మాటలు మనం వాస్తవాన్ని గ్రహించాల్సిన పరిస్థితి. అంటే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు వారి ప్రొవగేషన్ ద్వారా, అంటే ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రి ద్వారా ఏదైతే 3 బ్యారేజీల ద్వారా ఈ కాళేశ్వరానికి, ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు నష్టం జరిగిందనేది పీసీ ఘోష్ కమిషన్ చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో, ఇందాక బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే వాళ్ళు చెప్తేనేమో నిజం,
ఎదుటి వాళ్ళు చెప్తే నిజం కాదు. వాస్తవాన్ని చూడడం మనసు లేకపోతే, కళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం. ఎందుకంటే 154 మందిని విచారించి 666 పేజీల నివేదిక సమర్పిస్తే కూడా వాళ్లకు నమ్మశక్యం కాకపోతే యావత్ తెలంగాణ ధనాన్ని మొత్తం దోచుకున్నా కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఆకలి తీరకపోతే యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అయినా కానీ ఏదైతే పీసీ ఘోష్ సబ్మిట్ చేసినటువంటి కమిషన్ నివేదిక ఏదైతుందో అది పీసీసీ కమిటీ నివేదిక అంటే అంతకంటే సత్యదూరమైనటువంటి మాట ఇంకేదైనా ఉంటుందా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి మాటలు మాట్లాడే ముందు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకునంటే ఒక అటానమస్ సంస్థ, ఒక ఏదైనా కమిషన్ ఏదైనా ఇష్యూ పట్ల నిజ నిర్ధారణ చేస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దని తెలియకపోతే అంతకంటే దుర్భరమైనటువంటి పరిస్థితి ఇంకేముండదు అనేది మనం అందరం ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఆర్థిక దోపిడీ జరిగింది, కాళేశ్వరంలో ఉన్నటువంటి 3 బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే వయబిలిటీ లేదని చెప్పి రిటైర్ ఇంజనీర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ ఏదైతే క్యాబినెట్ అప్రూవల్ కూడా లేకున్నటువంటి నిర్మాణం జరిగినటువంటి దాన్ని హడావిడి చేసి ఏ విధంగా నిర్మాణం చేపట్టారు, దాంతోపాటు నామినేషన్ పద్ధతిలో కొన్ని సంస్థలకు ఏ విధంగా కట్టబెట్టారనేది కూడా కనీసం వాళ్ళు డిపిఆర్ ఇచ్చినటువంటి దానికంటే ముందే నామినేషన్ పద్ధతిలో ఏ విధంగా వారికి అప్పచెప్పారనేది కూడా మనం నివేదికలో ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కాదు, ఈ పేపర్ మీద ఉన్నది అబద్ధం, మేము ఏదైతే చెప్తా ఉన్నామో అదే నిజం అని చెప్తే ఈ సమాజం అంతా కూడా గ్రహిస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు మర్చిపోయి మాట్లాడితే మనమేం చేయలేం. సో మేమేం చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఎవరెంబడి ఉండవలసినటువంటి అవసరం లేదు. కల్వకుంట్ల కుటుంబంలో పైసల పంచాయతీ నడుస్తూ ఉంది. ఆ పైసల పంచాయతీని ఎవరు తెంచుకుంటారా ఏమైపోతుందా పీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం వాళ్ళే మాట్లాడుకుంటారని ఒక రాజకీయ పార్టీగా మేము ఆలోచిస్తున్నటువంటి అంశం. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. వెంకటరెడ్డి గారు, సో ఏదైతే మొన్నటి వరకు కాళేశ్వరం మీద అవినీతి జరిగింది అంటే అటు బీజేపీ పోరాడింది, ఎట్టకేళ్లకు అది మీ చేతిలో బాల్ అయితే మీ చేతిలోకి వచ్చింది. సిబిఐ సంబంధించి లేఖ కూడా రాయడం అయితే జరిగింది. అటు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే సిబిఐ కూడా రంగంలోకి దిగుతుంది, అది అందరికి తెలిసిందే. అయితే మొన్నటి వరకు మీరు అవినీతి అన్నారు, అండ్ ఎమ్మెల్సీ కవిత వచ్చేసి కూడా అవినీతి జరిగింది అని చెప్పేసి ఆమె కూడా అంగీకరించారు. కాబట్టి ఇది మీరు ఒక సక్సెస్ కింద చూస్తున్నారా, లేదంటే సిబిఐకి ఇచ్చినందుకు తెలంగాణలో బంద్ పెట్టాల్సిందే, తెలంగాణ రగిలిపోవాల్సిందే అన్న కమెంట్లకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే మేడం, టిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ, అవినీతి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి పార్టీ. ఉద్యమాన్ని ఆసరా చేసుకుని వాళ్ళే ఉద్యమం చేసినట్టు కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ వచ్చిందనేటువంటిది శుద్ధ అబద్ధము. నేను 20 సంవత్సరాలు చేసి వాటితో ఆ పార్టీతో కూడా అనుబంధంగా పనిచేసినటువంటి సందర్భం. ప్రజా ఉద్యమాలు, ఉద్యోగస్తుల ఉద్యమాలు, ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు, 100 మంది చనిపోయినటువంటి ఫలితమే ఇవాళ తెలంగాణ వచ్చింది తప్ప ఎంతకాలం చెప్తారు కేసీఆర్ చేస్తే వచ్చింది, కేసీఆర్ చేస్తే వచ్చింది, 10 సంవత్సరాలు అనుభవించింది, వెనక్కిపోండి. ఇప్పుడు అందరు కుటుంబం మొత్తం అధికారంలో ఉన్నారు కదా, ఎంపీలు మినిస్టర్లు రకరకాల నిర్ణయాలు చేస్తున్నారు కదా, ఆ కుటుంబంలో పదవి లేనిది ఎవరి? చివరికి సంతోష్ కుమార్ ను కూడా తీసుకొచ్చి పదవిలో కీలకమైనటువంటి బాధ్యతలు పెట్టినారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బీఆర్ఎస్ లేస్తే మాట్లాడితే నోరు విప్పితే ఇక మేమే తెచ్చినాం తెలంగాణ అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో అది కాలం చెల్లింది. తెచ్చిన తెలంగాణని మీరు ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు, తెచ్చిన ఉద్యమకారులను ఎంత అవమానం చేసినారు, ఉద్యమకారుల మీద ఎన్ని రకాల కేసులు పెట్టినారు. ధర్నా చౌక్లో మీరు చేసినటువంటి పోరాటాల వల్ల, జేఏసీ చేసిన పోరాటాల వల్ల తెలంగాణ వస్తే ధర్నా చౌక్ను మూసేసినారు, మాట్లాడని పరిస్థితి తీసుకొచ్చినారు. ఒక నియంతృత్వాన్ని తెలంగాణలో గత 9.5 సంవత్సరాలు చేసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఒక తీర్పు చెప్పినారు. సరే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది వేరే సంగతి. కాబట్టి ప్రజా తీర్పును గౌరవించాలా. లోకసభకు వచ్చేటప్పటికి పూర్తిగా జీరోకి వచ్చినటువంటి పరిస్థితి, జీరోనో మైనస్ అది. ఇంకా మనం ఓట్లను లెక్కిస్తే మైనస్ లో కూడా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? కవిత గారు మనకు ప్రవచనాలు చెప్తుంది గత 8-9 నెలలుగా. అక్కడ ఒక కుటుంబ చరిత్ర, కుటుంబంలో జరిగేటువంటి వివాదాలు, ఆస్తుల పంపిణీ, పదవుల పంపిణీ, ఈ నిర్ణయాల పట్ల కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి 4-5 ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి వివాదాలే ఇవాళ సమాజం మీద రుద్దేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ పార్లమెంటు సభ్యులుగా పనిచేసింది, ఒకసారి ఓడిపోయింది. వచ్చిన 9.5 సంవత్సరాలుగా ఆమె ప్రభుత్వం వచ్చిన 9.5 సంవత్సరాలుగా ఏదో ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఉంది, కీలకమైన నిర్ణయాలు చేసింది. ఎందుకంటే స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు కాబట్టి గవర్నమెంట్ లో చాలా పనులు చేసినారు. ఏం చేసినారు, ఎంత సంపాదించినారు, ఎవరిని నేను చర్చకు పోని. ఇప్పుడు ఏమి లేనట్టు ఆమెను చెప్పింది నా పెళ్లికి మా నాన్న అప్పు చేసిండు అనేటువంటి పద్ధతుల ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ చర్చకు నేను పోను.
ఇప్పుడు జరుగుతున్నది ఏంది? గత కొంతకాలం నుంచి కూడా బీసీలకు అన్యాయం జరిగిందని నెత్తిరేసుకొని తిరుగుతున్నది. మనం చేసిన నిర్ణయాలు తప్పు అనేటువంటిది అలా నాన్నకి లెటర్ రాసినా అది బయటకి ఎట్లా వచ్చింది, ఎవరు బాధ్యులని చెప్పింది. దయ్యాలునే కేసీఆర్ దేవుడు దయ్యాలునే అని చెప్పింది. ఇప్పుడు పేర్లు పెట్టింది, పేర్లు చెప్పి బయట నేను మాట్లాడుతుంది. హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు వాళ్ళిద్దరు కూడా కేసీఆర్ తో అనుబంధంగానే ఉన్నారు, రోజు కలుస్తున్నారు, రోజు మీట్ అవుతున్నారు. అది సంతోష్ కుమార్ తెలియనటువంటి రహస్యం ఏమన్నా బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందా మేడం? రోజు 24 గంటలు అంటి పెట్టుకొని కేసీఆర్ ఉన్నటువంటిది అన్ని నిర్ణయాలలో, అన్ని రహస్య నిర్ణయాలు కావచ్చు, బహిరంగ నిర్ణయాలు కావచ్చు, రాజకీయ నిర్ణయాలు కావచ్చు, ఆర్థిక నిర్ణయాలు కావచ్చు, అన్నిట్లో సంతోషరావు తెలియనటువంటి పరిస్థితి. ఎవరు చిన్నపిల్లాడు కూడా నమ్మడు. ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటికి తెస్తుంది, వాళ్ళన్న మంచివాడు అంటుంది. అనకుండా చెప్పడం లేదు కాబట్టి కేసీఆర్, ఆమె, వాళ్ళన్న ముగ్గురు మంచోళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా నాశనం పట్టించినారు పార్టీ అని చెప్పేటువంటి దాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళ నమ్మడానికి. కానీ అంటే ఒకటి వెంకటరెడ్డి గారు ఇందాక రామ్మూర్తి గారు ఒక కమెంట్ వేస్తారు. సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే దీనికి అసలు మొన్నటి వరకు బీజేపీ వచ్చేసి బీఆర్ఎస్ కవిత వెనుకుంది, కవిత గురించి మాట్లాడారు. అండ్ ఇప్పుడు రామ్మూర్తి గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అయ్యింది, వాళ్ళు ఏమో సిబిఐకి అప్పగించడం, మీరేమో తీసుకోవడం, ఇదంతా బానే ఉందని చెప్పేసి అన్నారు. కాబట్టి ఏం చెప్తారు, దానికి ఏమంటారు? నిజమే కదా, ఆనాడు అంటే ఒప్పుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైంది, కరెక్టే కదా. ఆయన ఒప్పుకుంటున్నాడు, కవిత కూడా నేను ఒప్పుకున్నది. మొత్తం కాళేశ్వరం అయితే కాళేశ్వరం ఒప్పుకోవడమే ఉంది. మేము ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నాం కదా. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసిపోయాయి. అయితే కాంగ్రెస్ బీజేపీ ఎందుకు కలిసే? మాకేం సంబంధం అండి? జాతీయ స్థాయిలో మేడం, జాతీయ స్థాయిలో 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యక్ష పోరు జరుగుతుంది. మిగతా 7 రాష్ట్రాల లోపల వాళ్ళకి అనుబంధంగా తెలంగాణలో అంటే సతీష్ గారు ఏంటి ఓకే ఢిల్లీలో దోస్తాన్ చేస్తుంది బీఆర్ఎస్ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ సిద్ధాంతపరంగా కానీ ఎక్కడైనా మనం ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసినటువంటి బీజేపీ కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కలిసిన దాఖలాలు చాలా పోకులుగా ఉన్నాయి కదా. అవి మర్చిపోయి మాట్లాడితే బీజేపీ ఒక్కసారి అంతకంటే సంపూర్ణమైనటువంటి మాటలు ఏమైనా ఉంటాయండి? అంతకంటే సంపూర్ణమైనటువంటి మాటలు యావత్ సమాజం అంతా కూడా అపహాసించుకుంటది కదా. వెంకటరెడ్డి గారు మీ కామెంట్స్ కి క్లారిటీ ఒక్కసారి జస్టిఫికేషన్ ఇవ్వండి. ఒక్కటి మేడం, ఏదైనా బీఆర్ఎస్ కు జాతీయ పార్టీతో సంబంధం ఉందంటే గత సంబంధాలు, మేనమామ సంబంధాలు, పుట్టింటి సంబంధాలు, అమ్మమ్మ సంబంధాలు కాంగ్రెస్ తో ఉన్నది. వాళ్ళతో కేంద్రంలోను రాష్ట్రంలోను కూడా వాళ్ళు పరిపాలనలో ఉన్నారు. రాష్ట్రపతి గతంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల లోపల వాళ్ళ అభ్యర్థులను, కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థులను బీఆర్ఎస్ సమర్థించినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇవి ఉన్నాయి. ఈ చర్చకు నేను పోను, ఎందుకంటే మాకు ఎన్నడూ కూడా ఏ కోశాన కూడా మాకు బీఆర్ఎస్ తో ఎన్నికల ఒప్పందం కానీ ఇతర ఒప్పందం కానీ మాకు లేదు, కాంగ్రెస్ తో కూడా లేదు. మేము స్వయంగా ఒక జాతీయ పార్టీ కాబట్టి, కుటుంబ పార్టీలకు వ్యతిరేకం కాబట్టి, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ కేంద్రంగా పనిచేస్తాయి కాబట్టి, అవినీతి కేంద్రంగా పనిచేస్తాయి కాబట్టి మోదీ గారు ఇటువంటి చర్చలకు స్థానము లేదు, భారతీయ జనతా పార్టీలో అవకాశం లేదు. అది చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే అండి వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాను, చెప్పండి. నేను మళ్ళీ విజయ్ గారి దగ్గరికి వెళ్ళాను. కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి స్వయంగా మోడీ గారు వచ్చి చెప్తారు, ఆయన చర్యలు తీసుకోరు. దాంతో పాటుగా ఎక్కడైతే లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరితో కలిసారో యావత్ సమాజం అంతా కూడా చూసింది కదా. ఎవరు కలిసిన వాళ్ళు పోయి అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఢిల్లీలో దోస్తాన్ గల్లీలో ఫైటింగ్ చేసిరా లేదా? పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కోట్లు వేపించారో చూసినాం కదా. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు గెలుస్తారో, ఎవరేమి చేస్తారో అని చెప్పినటువంటి మాటలు మర్చిపోయి మాట్లాడితే కరెక్ట్ అవుతుంది. అవన్నీ మర్చిపోయి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఓకే క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం అండి రామ్మూర్తి గారు, నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడొచ్చు. నేను విజయ్ గారితో ఒకసారి క్లారిటీ తీసుకుందాం ఈ అన్ని అంశాలపైన. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. సో మొన్నటి వరకు దయ్యాలన్నారు ఎమ్మెల్సీ కవిత, ఈ రోజు ఆ దయ్యాల పేర్లు బయట పెట్టారు. హరీష్ రావు అని చెప్పేసి, సంతోష్ రావు అని చెప్పేసి. అసలు బీఆర్ఎస్ ఏమో అసలు కాళేశ్వరంలో అవినీతే జరగలేదని చెప్పేసి వాళ్ళు అంటుంటే, కాళేశ్వరంలో అవినీతి వెనుక పాత్రల్లో ఎవరున్నారంటే హరీష్ రావు అని చెప్పేసి నిన్న కుండ బద్దలు కొడుతుంది ఎమ్మెల్సీ కవిత, బయట అంగీకరిస్తుంది. లోపలైతే ఇట్లుంది. ఏంటి స్వపక్షంలో విపక్షం ఏర్పడుతుందా? ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ కి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గుదిబండలా మారిందా? ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు నిన్నటికి నిన్న పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అన్న కమెంట్లు కూడా చేశారంటే బీఆర్ఎస్ మీద పూర్తిగా అసహనంతో ఉన్నారా కవిత? ఏంటి ఏమనుకోవచ్చు? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? ఒకటి, బీఆర్ఎస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నట్టు ఇది పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత సమస్యలాగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రకరకాల రోజు ఒకటి సీఎం మీద అనిరుద్ధ్ రెడ్డి సపరేట్ మీటింగ్ పెట్టి కోవర్టులు ఉన్నారు, చంద్రబాబు కోవర్టులు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఇంకో తీరుగా మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటిది కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో గ్రూప్ లాగా ఉన్నటువంటి విషయం, అసమ్మతులు ఉన్నటువంటి విషయం గడుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజాసింగ్ అయితే 2 సార్లు సస్పెండ్ చేసి మళ్ళీ టికెట్ కూడా ఇచ్చినటువంటిది జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామానే చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ ఏ రాజకీయ పార్టీలైనా అంతర్గత సమస్యలు అట్లాంటివి ఉన్నాయి. అట్లాగనే ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా అది పార్టీ అంతర్గత విషయం లాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఒకవేళ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తారో అదే యాక్షన్స్ తీసుకుంటారు ఆ పార్టీలకు సంబంధించినటువంటి. ఇది పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఇంకొక వైపు ఏంది, తెలంగాణకు సంబంధించినటువంటి అంశం, కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశము. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే దాంతో వచ్చింది. కాళేశ్వరానికి సంబంధించింది అది కీలకమైనటువంటిది. కాళేశ్వరమే తెలంగాణకు ఎప్పటికైనా వరప్రదాయం లాగా పనిచేసేటువంటి అంశం. గోదావరి నది ఇక్కడ ప్రాంతీయ తెలంగాణ అస్తిత్వానికే సమస్య వచ్చి పడే అవకాశం కనిపిస్తుంది. 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, గోదావరి నది ఒకటే నది. ఇప్పుడు కాళేశ్వరం కింద నెక్స్ట్ పోలవరం కట్టారు. పోలవరం మొత్తం పునాది కూలిపోయింది. డైరెక్ట్ కేంద్రం మోడీ చేతులకు వెళ్ళి ఇచ్చినటువంటి డబ్బులు ఇంకా అవి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా నిర్మించినటువంటిది. అక్కడ పునాది డయాఫ్రమ్ వాలంటే దాదాపు పునాదితో సమానం. పునాదే మొత్తం కూలిపోయింది, దాన్ని నిర్మించలేనటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది. దాని మీద ఎలాంటి ఆయన కూడా ఏటీఎం అన్నట్టు అక్కడ కూడా ఇప్పుడు వీళ్ళ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో ఫస్ట్ టర్మ్ చంద్రబాబు ఉన్నప్పుడు గడితేనే కూలినటువంటిది. అప్పుడే డైరెక్ట్ డబ్బులు ఇచ్చినటువంటిది మోడీ. దాని మీద సిబిఐ ఎంక్వైరీ లేదు. దానికి 4-5 కోట్లు పెట్టి నిరంతరం రిపేర్ చేస్తున్నారు. దీనికి ఫ్రీగా ఎల్ఎన్టీ అదని పెట్టి కట్టిన సంస్థ 300-400 కోట్లతో ఫ్రీగా రిపేర్ చేసి ఇస్తా అంటే కూడా రిపేర్ చేయించుకోవట్లేదు. అంటే ఇక్కడనే మనం చాలా క్లారిటీగా అర్థమవుతున్నటువంటిది. తెలంగాణ సహజ వనరులను, తెలంగాణ వనరులను మొత్తం 2 జాతీయ పార్టీలు కలిసి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడానికి జరుగుతున్నటువంటి కుట్రగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి కూడా, ఎందుకంటే ప్రధానమంత్రి గారి విషయంలో కూడా శ్రీలంకలో ఉన్నటువంటి ఒక పైరవికారు లాగా విదేశాలు తిరుగుతూ అంబానీ అదానికి కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరేం చెప్పలే, శ్రీలంక మినిస్టరే చెప్పిండు, ప్రధానమంత్రి చెప్తే మేము ఈ కాంట్రాక్ట్లు ఇచ్చినాం అనేది. ఈజిప్ట్ లో కూడా అదే జరిగింది. రకరకాల ఇదేంది ఈ రకమైనటువంటి జరుగుతున్నది. పార్టీలకు సంబంధించిన, దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశము. వీళ్ళేంది లింక్ ఈ కాళేశ్వరాన్ని ఇట్లా ఆపేసి బనకచర్ల ద్వారా ఆంధ్రాకు నీళ్లు ఇవ్వడానికి, ఎందుకంటే పోలవరం ఇప్పుడు కట్టలేరు. మన కెనడా నుంచి కూడా నిపుణులను తీసుకొచ్చారు. పోలవరాన్ని ఇక అది అట్లా పెట్టడమే, వరద వచ్చినోడు ఏదో ఇంత అది చేసుకోవడం. కట్టాలంటే చాలా వాళ్ళు మొత్తం డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళా మొత్తం కూలగొట్టి మళ్ళీ ఇంకా కొన్ని లోతు మీటర్లకు తవ్వి డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలి. డయాఫ్రమ్ వాళ్ళు కూలగొట్టాలంటే మళ్ళీ చుట్టూ కట్టినటువంటి అంత ఏం కావాలని మీరు చెప్తుంది పాయింట్ విజయ్ గారు. కాళేశ్వరం విషయంలో అవినీతి ఇంత జరిగింది అని చెప్పేసి, అవినీతికి వెనక ఉన్నది మెయిన్ హరీష్ రావే అని చెప్పేసి కవిత అంటున్నారు. అండ్ అందుకే సెకండ్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ గా అందుకే ఆయన పక్కన పెట్టేసారు హరీష్ రావుని, అందుకే అని చెప్పేసి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు నిన్న. అది చెప్పి కింద పార్టీలో రాజకీయ ఆరోపణగా ఉండేటువంటి అవకాశమే కదా. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? మరే మొదటి నుంచి ఉన్నట్టు కింద పార్టీలోనే అది పార్టీ సమస్య. అన్ని రాజకీయ పార్టీలో ఉన్నట్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు ఇట్లా తీసుకుంటున్నారు, మొత్తం సంపాదించుకుంటున్నారు అని నిరంతరం ఆరోపణలు చేస్తున్నటువంటివి కనిపిస్తున్నాయి. అదేవిధంగా అదానికి పూర్తి స్థాయిలో దోచిపెడుతున్నారు అనే విషయం కింద పార్టీలో కొంతమంది అంటున్నారు. మీరు చెప్పింది అన్ని పార్టీలో ఇట్లాంటివి కనిపిస్తున్నాయి గొడవలు, ఓకే. కానీ కూతురే కదా ఇక్కడ ఏకంగా కేసీఆర్ కి కూతురే మాట్లాడింది. అది కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని, బీజేపీ ఉంటే ఎంత పోతే ఎంత అని అక్కడ గొడవలు పడ్డ వాళ్ళు ఎవరు కూడా పార్టీ గురించి అనలేదు. పార్టీ పైన ఒక రెస్పెక్ట్ ఉంది, అంత బానే ఉంది. కానీ ఇక్కడ సొంత కూతురే ఆ ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఇప్పుడు అది బీఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అని అంటే దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అది పార్టీలో పార్టీయే ముఖ్యమైతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరుణానిధి ఉన్నాడు. కరుణానిధి స్టాలిన్ అలగిరికి వచ్చినప్పుడు అలగిరిని తీసి పడేసేసాడు, పార్టీ నుంచి బయటికి పంపించినటువంటిది పార్టీకి ఇబ్బందికరమైనటువంటి. అదే విధంగా మనం ఎస్పీ ఉత్తరప్రదేశ్ లో చూసుకున్నట్లయితే అఖిలేష్ యాదవ్ వాళ్ళ తండ్రి మీదనే దానికి ములాయం సింగ్ యాదవ్ నే పక్కకు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
పార్టీ ముఖ్యంగా ఉంటది ఏ రాజకీయ పార్టీకైనా. ఇట్లాంటి అంతర్గత విషయాలు వచ్చినప్పుడు పార్టీ కేంద్రంగానే పార్టీని ముందు తీసుకువెళ్లే విధంగానే ఏ పార్టీ అయినా నిర్ణయాలు తీసుకుంటది. ఇది పార్టీకి ఇబ్బందికరమైనటువంటి అంశం తీవ్రంగా పరిగణించారు అనుకోండి ఏ పార్టీలో అయినా. ఇప్పుడు రాజాసింగ్ ఎందుకు సస్పెండ్ చేశారు? అట్లాంటి చర్యలే తీసుకుంటారు రాజకీయ పార్టీలు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో కవితను సస్పెండ్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారా? అది వాళ్ళ పార్టీ అంతర్గత, ఆ పార్టీ అధ్యక్షులు, ఆ పార్టీ నాయకులు. ఇప్పుడు రాజాసింగ్ ఎవరు తీసుకున్నారు? ఈయన రాజీనామా చేశారు. అంతకుముందు ఏమో రాజీనామా ఆమోదించారు. అంతకుముందు రాజాసింగ్ సస్పెండ్ చేశారు. దేశంలో ఇంకొక మహిళా నాయకురాలు కూడా సస్పెండ్ చేశారు. అనేక మంది సస్పెండ్ చేస్తుంటారు. ఆ పార్టీకి నష్టం వస్తున్నటువంటి సందర్భంలో పార్టీ నుంచి పంపిస్తారు. అలాగే సొంత కొడుకు కరుణానిధికి సంబంధించినటువంటిది. పార్టీ స్ట్రాంగ్ గా ఉండాలి ఒక రాష్ట్రంలో ఇదంతా ఉన్నప్పుడు అలాగే పక్కకు పడేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. రకరకాల ఇట్లా ఈ రకమైనటువంటి రాజకీయ పార్టీలు అలానే ఉంటాయి. రాజకీయ పార్టీ ఇక్కడ రాజకీయ పార్టీలో నేను ఉండాలా వద్దా అనేది రాజకీయ పార్టీ ఇంకేంది ఎలక్షన్స్ వస్తున్నటువంటి సందర్భం. స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా జాగృతి సంస్థ పోటీ చేస్తా అని కూడా గతంలో ప్రకటించినట్టు నాకు గుర్తున్నారు. విజయ్ గారు ఒక నిమిషం అండి, వెంకటరెడ్డి గారికి సబ్మిషన్ ఉందంట. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మిత్రులు విజయ్ కుమార్ గారు తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేసినట్టు కృతజ్ఞతలు. ఒక్కటి ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలలో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు వస్తాయి, వివాదాలు వస్తాయి, వాటిని పరిష్కరించుకుంటారు. సహజం, అది ఏ పార్టీకైనా ఉండేటువంటి వ్యవహారమే. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మొదలైన ఒక కుటుంబ పార్టీ కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, హరీష్ రావు, ఈ 5గురు మధ్యన ఉన్నటువంటి వ్యవహారము రాష్ట్ర వ్యాప్త సమస్య కింద చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నది. మిగతా పార్టీలట కాదు, మిగతా పార్టీలలో ఉంటది. ఇప్పుడు రాజాసింగ్ గారు వచ్చినారు, పోయినారు, పార్టీ అది వెళ్ళిపోయినారు. కానీ ఒక అధికారాన్ని చెలాయించినటువంటి పార్టీ వల్ల ఏ పరిస్థితిలో ఉంది అనేటువంటి దాని కింద అవినీతి ఆరోపణలు వాళ్ళే చేసుకుంటారు. మోడీ అమిత్ షా సమస్యను భారతదేశ సమస్యలాగా, హిందువుల సమస్యలాగా మొత్తం క్రియేట్ చేసి హిందూ మతానికే ప్రమాదం వచ్చింది. హిందూ మతంలో భక్తులు ఒక భయోత్పాతంలో దేశంలో ఉన్న హిందువులని భయోత్పాతాన్ని క్రియేట్ చేయట్లేదా? మీరు ప్రతి సమస్య విజయ్ గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. విజయ్ గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. సతీష్ గారు సబ్మిషన్ ఒక్కటి మేడం. ఇప్పుడు విజయ్ కుమార్ గారు టిఆర్ఎస్ కోణంలో ఆలోచించేటువంటి విశ్లేషకుడు, నేను గౌరవిస్తాను. భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇలా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు వెంకటరెడ్డి గారు, విజయ్ గారు ఒక నిమిషం. సబ్మిషన్ ఉందంటే ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు మీ పాయింట్ మీరు చెప్పారు. విజయ్ గారు ఒక నిమిషం, మా క్లారిటీ వచ్చింది. ఒక నిమిషం మళ్ళీ వస్తాను, ఒక నిమిషం మళ్ళీ వస్తానండి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీకు మళ్ళీ సమయం ఇస్తాను నేను. ఒక నిమిషం విజయ్ గారు, ఒక నిమిషం మళ్ళీ వస్తాను. సతీష్ గారు, మా విజయన్న విశ్లేషణ బీఆర్ఎస్ పార్టీ, మిగతా రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 2 అంశాలు ప్రస్తావించారు. అన్నదమ్ముల్ని ఒక అన్నను సస్పెండ్ చేసిండ్రు, కొడుకు తండ్రిని కాదని పార్టీని ఎస్టాబ్లిష్ చేసిండు, నడిపిస్తుండు అని చెప్పి. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనిరుద్ రెడ్డి గారి గురించి, రాజగోపాల్ రెడ్డి గురించి తిట్టినట్టు మాట్లాడు. మాకైతే వినిపించలే, కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం, తిట్టినట్టు వినిపించలే. వారు మాట్లాడినటువంటి మాట కొన్ని కోట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీగా మేమేం అడుగుతున్నామంటే ఎక్కడ తిట్టిండో, ఏమని తిట్టిండో చెప్తే కూడా మేము వింటాం. ఎందుకంటే లేని మాట మాట్లాడితే ఒక విశ్లేషకుడిగా మంచిది కాదని చెప్పి దాంతో పాటు ప్లీజ్ మీరు మాట్లాడేటప్పుడు ఏం లేదు, నేను ఇంటరాప్ట్ చేయలేదు ప్లీజ్, నేనేం చెప్తాను. మరి ఇప్పుడు ఒక విశ్లేషకునిగా మరి ఇప్పుడు కవిత కేసీఆర్ గారిని బర్తరఫ్ చేయాలా, లేకపోతే కేసీఆర్ గారు కవితను బర్తరఫ్ చేయాలని సూచన చేస్తే బాగుంటది కదా? ఉంటాయి కదా ఈ 2. ఎందుకనంటే విశ్లేషణ చేసేటప్పుడు వాస్తవాలు చెప్తే బాగుంటుంది. నేను చెప్తాను వాస్తవాలు. ఒక ఎమ్మెల్యే స్వయాన ఒక ఎమ్మెల్యేనే పిసిసి అధ్యక్ష పదవిని 60 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు అని చాలా బాధ్యతగా చెప్పాడు. చెప్తే ఏమన్నా సస్పెండ్ చేశారా మీరు? అదే రామ్మూర్తి గారు, స్వయాన చెప్పాడు. రామ్మూర్తి గారు
నేను మాట్లాడింది ఏంటి సమాధానం చెప్తుందండి. అందుకని రామూర్తి గారు నేను మాట్లాడింది ఏంటి సమాధానం చెప్తుందండి. నా క్వశ్చన్ కూడా నేను మాట్లాడింది ఏంటి సమాధానం చెప్తుందండి. కమిషన్ కూడా అట్లనంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజల రక్త మాంసాలు చూసుకొని కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లకి ఎదిగింది. దానికి సమాధానం చెప్తారు. 2004లో కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తులండి, ఇప్పుడు 2025 కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తులండి. ఆ చర్చ పెడతారా? మీరు చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీ 2004లో కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులండి. ఆయన మాట్లాడింది ప్రజలు వింటున్నారు. నేనేం చెప్తున్నా, నేనేం మాట్లాడినా ఐ స్టాండ్ ఫర్ అవర్. నేను 2004లో కల్వకుంట్ల కుటుంబం మార్కులు కొట్టడానికి ఇక్కడ ఎవ్వరికి లేదు. మీరే మాట్లాడి తీసుకున్నారు కదా. ఎందుకంటే అర్థం లేకుండా మాట్లాడద్దు. ఎందుకంటే నేనేమడిగాను గురించి ప్రస్తావించండి. డబ్బుల గురించి ప్రస్తావించండి. డిబేట్ చేసింది ఎవరు? మేడం డిబేట్ చేసింది ఎవరు? డిబేట్ చేసింది ఎవరు? డిబేట్ చేసింది ఎవరు? డిబేట్ చేసింది ఎవరు? రామూర్తి గారు కదా. ఎవరు చేసింది చెప్పండి. మాట్లాడే ముందు ఆలోచించాలి కదా. నేను విజయ్ కుమార్ గారు చేసినటువంటి దానికి ప్రశ్నించాను, వారు సమాధానం చెప్పాలి. రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. నేను టాపిక్ డివేట్ అవుతుంది. మనం మళ్ళీ అంత వేరే అయిపోతుంది. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవాలంటే ఆస్తుల గురించి సెపరేట్ గా మళ్ళీ ఒక డిబేట్ పెట్టి మాట్లాడితే కూడా ఒక నిమిషం రామూర్తి గారు, వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాను. రూప్ సింగ్ గారు, ఇంకొకటి ఏంటంటే ఇందాక రామూర్తి గారు కూడా పాయింట్స్ చెప్పారు. ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా ఎదిగింది. సరే, తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ కూడా ఒక కీలకమైన పాయింట్, దాంతో పాటు రావడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి అట్లాంటి పార్టీని తెలంగాణ రాష్ట్రం పుట్టింది ఆ పార్టీ ద్వారా అంటప్పుడు పార్టీని పక్కన పార్టీ ఉంటే ఏంది పోతే ఏంటని మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే ఈరోజు ఎట్లా పోట్రీ అవుతుంది అంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే మీరు పార్టీ నుంచి బయటకు రావాలని ఉద్దేశంతో ఉన్నారా, లేదంటే కావాలనే పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది? అండ్ ఇంకోటి రామూర్తి గారు ఒక పాయింట్ అన్నారు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది అంటే దానికి కారణము లిక్కర్ స్కామ్ ద్వారా ఏదైతే ప్రజలకి నెగిటివ్ గా వెళ్ళిపోయింది, దాని వల్లనే అయినా గాడి కేసీఆర్ కూతురు అన్న ఒక మర్యాదతో మేము అందరం ఉన్నాము, మళ్ళీ ఈ రోజు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు. మేడం, మీకు ఇప్పుడే రామూర్తి గారు తన అభిప్రాయం చెప్పినాక నేనే క్లారిటీ మీకు ఇచ్చిన. మీరు అలా మాట్లాడడం న్యాయం కాదు, ధర్మం కాదు. స్వయంగా కేసీఆర్ గారే నా బిడ్డ ఏం తప్పు చేయలేదు, ఆమె క్లియర్గా బయటికి వస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. కాబట్టి మీరు అనవసరంగా అందులో ఏలు పెట్టి ఆమెను అవమానపరిచే పద్ధతిలో మాట్లాడొద్దని నేను అప్పీల్ చేశాను. కానీ సరే మీరు అన్నట్లు సరే అది కేసీఆర్ అన్నారు కాబట్టి ఒక నిమిషం రామూర్తి గారు ఒక నిమిషం మళ్ళీ వస్తాను. ఇందాక కూడా ఒక మాట అన్నారు, వెంకటరెడ్డి గారు అన్నట్లున్నారు ఆ మాట. సరే, మీరు ఇన్ని రోజులు లేని సడన్ గా ఈ రోజు ఎందుకు హరీష్ రావు ఇన్ని రోజులు మరి 2 నెలల నుంచి కాంగ్రెస్ పాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు నిన్న మీరు ఈ రోజు నిన్న వచ్చి బయటకు వచ్చి హరీష్ రావు వల్లనే జరిగింది, సంతోష్ రావు వల్లనే జరిగింది అని మాట్లాడితే మరి ముందు నుంచి ఎందుకు ఏం మాట్లాడింది కవిత గారు, తన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నది అనేటువంటి అంశం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కానీ మీరు ఇంకొకటి అనుభవించి దానిలో కోడికరించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏం మాట్లాడారు నిన్న కవిత గారు? మొత్తం రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ గారు బాధ్యులు, మొత్తం అవినీతి జరిగిందని అసలు ఎట్లా వీలైతే అట్లా ప్రచారం మీరు కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి నేను అదే పాయింట్ కి వస్తాను. స్టార్టింగ్ లో రామూర్తి గారు నేను మళ్ళీ వస్తాను, మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. రూప్ సింగ్ గారితోనే ఒక్క నిమిషం ఆగండి. మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. ఒకటే క్వశ్చన్ వేస్తా.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపక్షాలు కావాలని బురద చల్లుతున్నాయి, అవినీతి జరగలేదు, భారతదేశంలోనే ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అని తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటుంటే, ఇప్పుడు మీరు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అది హరీష్ రావు గారు సంతోష్ రావు గారు చేసిందంటే అది ఏమన్నట్టు పార్టీ ఉంటే ఆ పాయింట్ కి మీరు సమాధానం చెప్పండి. 100% చెప్తున్నానమ్మా, తాను వక్రీకరించుకొని మాట్లాడితే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని కవితమ్మ గారు అనలేదు. వాళ్ళు కల్పించుకుంటే మేము దానికి బాధ్యత కాదు. కానీ ఆ అవినీతిలో హరీష్ రావు పాత్ర ఏంది అని చెప్పి కూడా అడిగారు. తను అడగడంలో ఉద్దేశం ఏమిటి? కేసీఆర్ గారు ఒక్కరే లేరు, ఆయన పక్కన మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళ మధ్యలో సంతోష్ కుమార్ ఉన్నారు. వాళ్ళ విషయంలో మీరు పట్టించుకోవాలి. ముందు నుంచి ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది బయటికి? అవును, నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి అప్పచెప్పడం వల్ల కదా ఈ సమస్య వచ్చింది. ఇక్కడ వీళ్ళ పరిధిలో వీళ్ళు యాక్షన్ తీసుకొని ఉంటే ఆ చర్చకు అవకాశం లేదు కదా. సిబిఐకి రూప్ సింగ్ గారు సరే నిన్నంటే జస్టిఫికేషన్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత, దయ్యాలు ఎవరో పేర్లతో సహా నిన్న చెప్పారు. కానీ అంతకంటే ముందు నుంచే కదా బీఆర్ఎస్ లో కేసీఆర్ పక్కనే దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా, మరి దానికేం చెప్తారు? అప్పుడు ఆ దయ్యాల పేర్లు నిన్న చెప్పారు కదా. తాను మొన్న పోయిన దానికంటే ముందు అమెరికా పోయి రిటర్న్ వచ్చేటప్పటికే తను తండ్రి గారికి రాసినటువంటి లేఖ బయటికి ఎట్లా వచ్చింది, ఎవరు దానికి బయటికి తీసుకొచ్చారో అది ఐడెంటిఫై చేయండి అని అడిగింది. ఇప్పుడు దాకా దానికి జవాబు రాలేదు కదా. దానికి జవాబు రాలేదు కాబట్టి అదొక్కటే కాదమ్మా మేడం, మీకు అదొక్కటే కాదు, ఇంకా అనేక విషయాలు అక్కడ తన తండ్రికి తెలియకుండా బయట లీక్ అవుతున్నాయి, దానికి కొద్ది మంది కారకులు ఉన్నారు అనేటువంటి ఆవేదన భావాన్ని తండ్రి పైన ఆవేదన ఉండడం సరే, అది కేటీఆర్ కైనా అదే ఆవేదన ఉంటది, కవితకైనా అదే ఆవేదన ఉంటది. మొన్నటి వరకు కేసీఆర్ అన్నారు కదా అసలు మొత్తం అన్ని నేనే ఒక భగీరథుడు ఈ కాళేశ్వరానికి క్రెడిట్స్ వస్తే కేసీఆర్ తీసుకుంటారు, అన్ని క్రెడిట్లు అన్ని ఆయన్నే తీసుకుంటాడు. ఇప్పుడు అవినీతి గురించి ఆరోపణ వస్తే మాత్రం మీరు మా తండ్రిని కార్నర్ చేస్తున్నారు, కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి బయటకు వస్తే ఇది కరెక్ట్. మరి క్రెడిట్స్ తీసుకుంటున్నప్పుడు మా తండ్రి తప్పు చేస్తున్నాడు, క్రెడిట్స్ ఒక్కడే తీసుకుంటున్నాడు అని ఎందుకు అనలేదు? నేను అదే అంటున్నాను అమ్మ, కవితమ్మ గారు తన సొంత బిడ్డ, అంతర్గతంగా వాళ్ళ కుటుంబ వ్యవహారాలలో మేమంతా లోతుగా పోయేవాళ్ళం కాదు. కానీ ఓవరాల్ గా సమస్య వచ్చినప్పుడు ఆ కవితక్క గారు గత 6 నెలల కాలంగా పార్టీ ఓడిపోవడానికి గల కారణాలేంటి, దాన్ని పార్టీ కూడా విశ్లేషించింది ఒక 6 నెలల పాటు. కేటీఆర్ గారే స్వయంగా అన్ని కాన్స్టిట్యున్సీ నాయకత్వంతో మీటింగ్ పెట్టి మాటలు మాట్లాడిన తర్వాత కొన్ని బీఆర్ఎస్ గ్రూప్స్ లో నుంచి, వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత సిస్టర్లు గానీ తీసేసారంట కదా. అది నిన్నే ఈ రోజే మనం పత్రికలో చూసాము. ఇప్పుడు తీసేసేదాకా వచ్చిందంటే తర్వాత ఇంకా సస్పెండ్ చేసినా మీకు పర్వాలేదే? పార్టీ పరంగా ఏ చర్యలు తీసుకున్నా మేము బాధ్యత వహించవలసింది కదా, దాన్ని మేము పార్టీని కాదనేటువంటి పరిస్థితి లేదు. బట్ పార్టీలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దాలన్నదే కవితమ్మ తప్ప మరొకటి కాదు. రామూర్తి గారు ఏంటి నిన్న వాట్సాప్ గ్రూపులలో రిమూవ్ చేసిన విషయము అటు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది, ఏంటి ఎందుకు తీసేసారు గ్రూపులలో నుంచి? ఇప్పుడు వాస్తవానికి ఇంతకు ముందు కూడా మా విజయన్న మాట్లాడిండు, పార్టీ ఇబ్బంది పడుతుంది, పార్టీ నష్టపోతుంది, పార్టీకి అన్యాయం జరగబోతుంది అని అయితే ఎవరినైనా ఉపేక్షించడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎవరు తప్పు చేసినా గానీ ఉపేక్షించరు. ఒకవేళ కవితక్క గారు మాకు ఇంకా మా పార్టీలో ఉండాలా, కవితక్క గారు మళ్ళీ మంచి ఎమ్మెల్యేనో మంత్రినో కావాలని కోరుకునే దాంట్లో నేనొక్కడిని, ఎందుకంటే మేము 25 ఏళ్ల నుంచి చూస్తున్న వాళ్ళం. కాబట్టి పార్టీ బదనామయ్యే విధంగా, పార్టీ ప్రతిపక్షాలకు మనం ఏదో ఒక ఆయుధాన్ని ఇచ్చే విధంగా మన వాక్యాలు ఉండకూడదు అని అంటున్నాం. కేసీఆర్ కూతురిగా కవిత అంటే మాకు ఒక గౌరవం ఉంది, ఒక అభిమానం ఉంది అని చెప్పేసి మీరు అన్నారు కదా ఇందాక. కేసీఆర్ కూతురు అంటే మాకు ఒక అభిమానం ఉంది అని చెప్పేసి అన్నారు. నిన్న పార్టీకి ఏమైనా దెబ్బ తగిలితే తీసేయడానికి కూడా రెడీగా ఉన్నామని అంటే ఇంకొకటి, ఇదంతా జరిగిన తర్వాత గంట లోపే సోషల్ మీడియాలో కూడా మీరు వెంటనే అటు హరీష్ రావుకి సపోర్ట్ గా బీఆర్ఎస్ స్టాండ్ తీసుకుంది. ఒక పక్క చూస్తే ఇటేమో గ్రూపుల నుంచి కవిత తీసేశారు. కూతురు అంటే కేసీఆర్ కూతురుగా మీకు అంత గౌరవం ఉన్నప్పుడు మరి కూతురు విషయంలో ఇట్లెందుకు స్టాండ్ బీఆర్ఎస్? అంటే గుర్తుపెట్టుకోండి, గౌరవం వేరు, అభిమానం వేరు, పార్టీ యొక్క ప్రతిష్ట వేరు. ఇక్కడ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని తెలిసినప్పుడు అది ఎవరినైనా కానీ ఉపేక్షించవలసిన అవసరం లేదు. అది కవితక్క గారు కానీ ఇంకెవరైనా నాయకులు కానీ. కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాటల్లో కవితక్క గారిని మేమేమంటున్నాం అంటే, నాకు స్ట్రైట్ గా మా రూప్ సింగ్ గారు అక్కతో మాట్లాడాలి, చెప్పాలి స్ట్రైట్ గా. కాళేశ్వరంలో అవినీతి జరగలేదనో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం నమ్ముతుంది.
మీ పార్టీ ఉంది కదా, అందరూ కేటీఆర్ కూడా ఉన్నారు, కేటీఆర్ చెప్పొచ్చు అనుకుంటే కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ చెప్పొచ్చు, రూప్ సింగ్ దాకా ఎందుకు? రామూర్తి గారు నేనేమంటున్నా, ఇప్పుడు అడిగేది ఒకటే, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్న మాటలకు కవితక్క గారి మాటలు వాళ్లకు వత్తాసు పలికినట్టే ఉన్నది తప్ప, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసినట్లే ఉన్నది తప్ప, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసినట్టే ఉన్నది. కాబట్టే ఖచ్చితంగా చర్య తీసుకోవాలని డైరెక్ట్ నేనే చెప్తున్నాను కదా, లైవ్ లో చెప్తున్నాను. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా 25 ఏళ్ళు ఈ పార్టీతో ఉన్న అనుబంధంతో తెలంగాణ మా బతుకులన్నీ పాడు చేసుకొని నాశనం చేసుకొని తెలంగాణ ఉద్యమం చేసి 100 కేసులలో ఇరికిన వాళ్ళం కదా. అంటే ఎందుకు మరి కవితకి నచ్చ చెప్పి ప్రయత్నం చేస్తలేరా? సరే ఇప్పుడు తండ్రి అంతా ఇప్పుడు తండ్రి కోసం ఇంత బయటకు స్టాండ్, తండ్రి ఒక మాట అంటే కవిత తగ్గదా? కేటీఆర్ అన్న ఒక మాట అంటే తగ్గదా కవిత? మీరు మాట్లాడొచ్చు కదా, కుటుంబమే కదా, కుటుంబం మీ 5గురితోనే పార్టీ మెయిన్ 5 పిల్లర్లతోనే ఉన్నప్పుడు ఈ 5 పిల్లర్లు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. తగ్గాలనే కోరుతున్నాము. మా పార్టీలో కవితక్క గారు ఒక ప్రధాన నాయకురాలుగా ఉండాలనే కోరుకుంటున్నాము. అంటే కేటీఆర్ నుంచి ఏమైనా ఉన్నాయా, మూమెంట్స్ ఉన్నాయా? కేటీఆర్ వెళ్ళి కలిసి మాట్లాడతారా? బదనాం అయ్యే విధంగా పార్టీకి ప్రతిపక్షాలకు మనం ఒక కత్తిని అందించే విధంగా మాటలు ఉండకూడదు అని నా అభిప్రాయం. ఉద్యమకారుడిగా పార్టీ 25 ఏళ్ళుగా ఉన్న వ్యక్తి మన అవకాశాలు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నారు, ఇంతకు ముందు కూడా అన్నారు, తెలంగాణ కేసీఆర్ వల్ల రాలేదు, మరి ఈయన తెచ్చారా? మోడీ తెచ్చారా? కేసీఆర్ తెలంగాణ రూప్ సింగ్ గారి మాటలు ఖండించదగ్గమాట. ఎందుకంటే ఇందాక ఏదో తెలంగాణ UPA 2 కాంగ్రెస్ పార్టీ ఇస్తే వీరేం చెప్తుండ్రు, స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రా అంటున్నారు. అంటే ఎవరు పాలించారు భారతదేశాన్ని? ఒకసారి గుర్తుపెట్టుకోవాలి చరిత్ర. దాంతోపాటు UPA 2 కనీసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఎక్కడున్నారో కూడా గుర్తు తెచ్చుకొని మాట్లాడాలి. గుర్తు తెచ్చుకొని మాట్లాడాలి అంటున్నాం. గుర్తు తెచ్చుకొని మాట్లాడాలి అంటున్నా. సాష్టాంగ నమస్కారం చేసి సాపానికి భోజనం చేసి కాంగ్రెస్ పార్టీ మీరు ఎందుకంటే సార్ పత్తి పెట్టుకోండి. మీరు అట్లా రాంగ్ స్టేట్మెంట్. యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా పాల్గొన్నటువంటి సందర్భం. చాలా సందర్భాల్లో చాలా సాగరహారం నుంచి సడక్ బంద్ వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు అందరూ పాల్గొంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదంటారా? జేఏసీ ఎందుకు పెట్టిండ్రు? జేఏసీలో పెట్టినటువంటి చైర్మన్ ఎట్లా హీనంగా మాట్లాడిండ్రు అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు పెట్టించారు జేఏసీని. ఎవరు పెట్టించారు? కేసీఆర్ జేఏసీ చైర్మన్ లైన్ లో తీసుకోండి. వెంకటరెడ్డి గారు అడగండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఒక నిమిషం విజయ్ గారు, నేను నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు ఆయన టైం అండి. విజయ్ గారు వెంకటరెడ్డి గారి టైం ఆయన మాట్లాడివ్వండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఒక్కటి మేడం, 2023 అసెంబ్లీ ఎన్నికల్నే బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ కూర్చుండబెట్టాలో అక్కడ కూర్చుండబెట్టినారు. లోకసభ ఎన్నికలకు వచ్చినప్పటికీ పూర్తిగా భూస్థాపితం చేసినారు. ఇప్పుడు వాళ్ళ భాగవతాలు, అవినీతులు, కుటుంబ సమస్యలు, కుటుంబ అవినీతి ఒకరి మీద ఒకరు అనేటువంటి ప్రజలకు వచ్చినటువంటి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాస్తవాలన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ పారిపోతున్నారు. కాబట్టి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఏమాత్రం స్థానం ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. అది వాళ్ళు చేసుకున్నటువంటిది. ఇవాళ జరుగుతున్నటువంటి పోటీ చేసే పరిస్థితులు కూడా లేరు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అవన్నీ మీకు చెప్పినాకనే రిజల్ట్స్ వచ్చినాయి.
రామూర్తి గారు అవన్నీ మీరు చెప్పి అరిచి అబద్ధాలు ఆడిన తర్వాతనే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కూర్చుండబెట్టాలో అక్కడ కూర్చుండబెట్టారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడిన పరిస్థితుల్లో అసెంబ్లీకి వచ్చి మాట్లాడి అసెంబ్లీ ఎవడైనా ఈ దేశంలో అది కరెక్ట్ అది మీ శాశ్వతం. లెక్కలు చెప్పలేదు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేదు మీ ముఖ్యమంత్రి గారికి వల్ల. వెంకటరెడ్డి గారు మీరు అట్లా మాట్లాడద్దు. మీరు సబ్జెక్ట్ రండి. మీకు అంత గొప్పలు అయితే సబ్జెక్ట్ రండి కదా. సబ్జెక్ట్ పక్కన పెట్టి మీరు బురద జల్లే ప్రయత్నం మీరు చేస్తే ఎట్లా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు పక్క కూర్చుంటే పెట్టింది మీరు చెప్పాలా? ప్రజల నుంచి తెలుసుకోలేనట్టున్నారా? కాదు అంటే కవిత మాట్లాడింది కరెక్ట్ అని చెప్పి సమర్థించాలి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. విజయ్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు. ఆయన మాట్లాడి కేంద్ర మంత్రి పట్టుకొని ఒక ఎంపీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడారు. రామూర్తి గారు మీరు టాపిక్ డివేట్ చేస్తున్నారు. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు ఏంటి? ఇందాక మహాత్మా గాంధీ విషయం వచ్చినప్పుడు అనే విషయంలో చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ ఇక్కడ ప్రధానంగా రాజకీయ పార్టీలున్న తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వస్తుంది. రెండు జాతీయ పార్టీలు కలిసి చేస్తున్నాడు. సిబిఐ ఉన్నది. కర్ణాటకలో సిబిఐ రావద్దంటారండి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అక్కడ అసలు రానివ్వట్లేదు సిబిఐని. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ రావద్దన్నది కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండ్ విషయం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వండి. మీరు కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండ్ అంటున్నారు కదా, ఒకసారి దాని గురించి క్లారిటీ ఇస్తారా? రాహుల్ గాంధీ ట్వీట్ కూడా చేశారు. ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ విపక్షాలను నాశనం చేయాలి, విపక్షాలను లేకుండా భారతదేశంలో లేకుండా చేయడానికి వీటిని ఆయుధాలుగా వాడుతుంది. అది ఏబీవీపీ బీజేవైఎం లాగా తయారైంది అనేది రాహుల్ గాంధీ వాదన. అది నేషనల్ లెవెల్ ఆయన పాలసీ అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పాలసీ. కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్ ఒక పాలసీ తీసుకొని తెలంగాణ వరకు వేరే పాలసీ ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అంటే ఇక తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కలిసి ఉండాలి, లేదా రాహుల్ గాంధీ చిత్తశుద్ధి లేకుండా ఫైట్ చేస్తుండని అనుకోవాలి బీజేపీ. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తులా మరిందని రోజు ఇప్పుడు యాత్ర చేస్తున్నారు, ఓట్ చోరు యాత్ర చేస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా చేస్తామని కూడా అంటున్నారు కదా. మరి దేశవ్యాప్తంగా మీరు చేసిన ట్వీట్లు, మీరు విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని కర్ణాటకలో ఒక తిరుగా, ఇక్కడ ఒక తిరుగా, అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అస్తిత్వ శక్తి ఉండకూడదు. అస్తిత్వం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటేనే అస్తిత్వం ఉన్నట్ట. మరి విజయ్ గారు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ కదా, ఈ డబుల్ స్టాండర్డ్స్. మీరు అన్న పాయింట్ క్లారిటీ తీసుకుందాం. విజయ్ గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు అన్న పాయింట్ కి క్లారిటీ ఇస్తారు. సతీష్ గారు అస్తిత్వం అంటే తెలంగాణ ప్రజలందరి యొక్క మనోభావాలు, అంతేగాని ఒక కుటుంబాన్ని ఒక బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీతో కాదనేది మరి యావత్ తెలంగాణ సమాజం అంతా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఒకరు చేస్తేనే తెలంగాణ అస్తిత్వము, ఇంకోరంటే తెలంగాణ సార్ మీరు చేసేది కరెక్ట్, ఒక కుటుంబం చేసేది కరెక్ట్ సార్. మిగతా పార్టీలు తెలంగాణ పార్టీలు కావు, తెలంగాణ గారు ఒక పార్టీ కరెక్ట్. విజయన్న కనీసం విజయన్న ఒక జర్నలిస్ట్ గా, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా 3 బ్యారేజ్లు కట్టినప్పుడు కనీసం ప్రొసీజర్స్ పాటించకుండా 1,30,000 కోట్ల రూపాయలను ఏ విధంగా నామినేషన్ బాధ్యత ఇచ్చిందో అని చెప్పాలి కదా ఈ సమాజానికి. మన బాధ్యత కదన్నా. ఎక్కడైతే 3 బ్యారేజెస్
ఆంధ్రాలో ఇక్కడ అవినీతి జరిగింది. కాళేశ్వరంలో 1,37,000 కోట్ల రూపాయలు డబ్బులు తెలంగాణ ప్రజల డబ్బులు వెచ్చించి ఇక్కడ ఈ ప్రాజెక్టును కడితే ఇది చాలా డబ్బులు దుర్వినియోగం జరిగింది. ప్రొసీడింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఇందులో. ఒక నిమిషం విజయ్ గారు, వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి, టైం తక్కువ ఉంది. కొంచెం క్లారిటీ తీసుకోవాలి. నేను దయచేసి మీరు గొడవ పడడానికి నేను పిలవలేదు. దయచేసి ప్లీజ్ ఆగండి. విజయ్ గారు, వెంకటరెడ్డి గారు దయచేసి ఆగండి. 5 ఉన్నారు, ఒక్కొక్కరు మాట్లాడండి దయచేసి. మీరు అందరూ మాట్లాడే వల్ల క్లారిటీ రాదు. విజయ్ గారు, మీరు అన్న పాయింట్ క్లారిటీ తీసుకుంటానని చెప్పాను. ఒక్క నిమిషం ఆగండి. సతీష్ గారు, మరి ఆయన అన్నట్టు డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? ఇంకొకటి, సరే మీరు అన్నట్లు తెలంగాణ రక్త మాంసాలని తింటున్నారు కల్వకుంట్ల కుటుంబం అని చెప్పేసి మీరు కమెంట్ వేసినప్పుడు మీరు కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేయాలి కదా. మీరు కొందరిని పదవులు ఇచ్చి పక్కన పెట్టుకుంటారు, కొన్ని ఇండస్ట్రీస్ ని కంపెనీస్ ని పక్కన పెడతారు. మీ విచారణ మాత్రం ఒక ఏకపక్షంగా జరుగుతాయన్న కమెంట్లకి మరి ఏం చెప్తారు? ఎక్కడ కూడా ఏకపక్షంగా విచారణ జరగలేదు. ఇక్కడ మీరందరూ కూడా మనం అందరం కూడా అట్లాంటప్పుడు 154 మందిని పిలిచి ఎవరైతే అందులో పార్టిసిపేట్ అయ్యారో ఇంక్లూడింగ్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని పిలిచి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి చంద్రశేఖర్ రావు గారితో ఉన్నటువంటి హరీష్ రావు గారిని కూడా పిలవడం జరిగింది. ఈటెల రాజేందర్ గారిని కూడా పిలవడం జరిగింది. 666 పేజీల రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. దాంతో పాటు చాలా కంపెనీస్ అందులో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఈ 3 బ్యారేజీలు కట్టినటువంటి వారితో పాటు మిగతా బ్యారేజీలు కట్టినటువంటి వారిని కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ చెప్పేసేమో కాంగ్రెస్ కి బీజేపీకి సంబంధించి ఏ సంస్థలైనా బీజేపీకి వత్తాసు పలుకుతున్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ అంటారు. మరి మీరు తీసుకెళ్లి అవే సంస్థలకు అప్పచెప్తుంటే అంటే ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్ అనేది ఆయన మేమేమడుతున్నామండి, మేమేం చెప్తున్నాం ఎక్కడైతే ఇప్పుడు నేను చెప్తేనేమో వింటేనేమో బాగా, లేకపోతే విజయన్న ఏం చెప్తే అస్తిత్వం అంటే మేమేమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పట్ల ఇంకా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది, ఇంకా డీటెయిల్ గా పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇన్ని రోజుల వరకు జరిగినటువంటి ఏదైతుందో ఒక ప్రాథమికంగా వంచనకు రావడం జరిగింది. దాన్ని మేమేమంటున్నామంటే ఖచ్చితంగా ఇప్పటికైనా మాకు నమ్మకం ఉంది సిబిఐ పట్ల ఒక అటానమస్ సంస్థగా దాన్ని ఎంక్వైరీ చేసి ఎవరైతే అందులో పార్టిసిపేట్ అయ్యారో, ఏ సంస్థలు అందులో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారో, ఏ వ్యక్తులు అందులో నిధుల దుర్వినియోగానికి పడ్డారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కాదు అది సిబిఐ ఖచ్చితంగా అటానమస్ గా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి లెటర్ కూడా రాయడం జరుగుతూ ఉంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలని. రామూర్తి గారు 10 seconds అండి, ప్లీజ్ కంక్లూడ్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు అనిపించింది ఏంటంటే ఈ కేసు ఉత్త పాల్తు కేసు, అటు సిబిఐ కూడా ఉత్త పాల్తుది కాబట్టి దానికి అప్పచెప్తే మా వెంకటరెడ్డి గారు మీకు 10 seconds టైం అయిపోయిందండి. రామూర్తి గారు మీ టైం అయిపోయింది. వెంకటరెడ్డి గారు ఆ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం మీ చేతుల్లో ఉంది. మీరేం చేస్తారు? వెంకటరెడ్డి గారు 10 seconds చెప్పండి. ఉంటాయి కదా ఒక పార్టీకి. రామూర్తి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకటి మేడం, రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలను అవమానకరంగా మాట్లాడడం అనేటువంటిది ఏ పౌరుడు కూడా మంచిది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఏదైనా అక్రమాలు జరిగి ఉంటే, అవినీతి జరిగి ఉంటే బయటకు వస్తాయి, లేకపోతే మీరు కడిగిన ఉత్తరం లాగా మీరు బయటకు వెళ్ళిపోతారు. మీరు ఇది అంటే ఎందుకు నువ్వు విజయ్ గారు వెంకటరెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. రూప్ సింగ్ గారు మీ కమెంట్స్ చెప్పండి. మీకు రామూర్తి గారు, విజయ్ గారు, వెంకటరెడ్డి గారు టైం అయిపోయిందండి, ప్లీజ్ ఆగండి. రూప్ సింగ్ గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. విచారణ చేసినా లేకపోతే కేంద్ర ప్రభుత్వం సిబిఐ గాని ఇంకా ఏ సంస్థలకు ఇచ్చినా భయపడేది లేదు, వెనుకడేది లేదు. అక్కడ ఎటువంటి అవినీతి గాని లేకపోతే ఇతరత్ర నష్టం చేసే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయలేదు. వారు తెలంగాణ ప్రజలు తెలంగాణ అభివృద్ధి అటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేశారు. ఎన్ని కమిషన్లు వేసుకున్నా, ఎన్ని సంస్థలకు అప్పచెప్పినా మేము వెనుకాడేది లేదు. అవి న్యాయం జరుగుతుంది మాకనే విశ్వాసం అయితే ఉంది. ఓకే రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద బీఆర్ఎస్ లో కాకరేపుతున్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల పైన ఒక యాక్షన్ తీసుకుంటారా లేదా, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, నిజంగానే ఏదైతే నిన్న వాట్సాప్ గ్రూపుల్లో నుంచి కవితకు సంబంధించిన పిఆర్ఓ టీం ని అందరినీ కూడా రిమూవ్ చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ నిజంగానే సస్పెన్షన్ జరుగుతుందా, ఏం జరుగుతుంది, లేదంటే కవిత సొంతంగా మళ్ళీ పార్టీ పెట్టి బయటకు వస్తారా అనేది కూడా చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.